బాలయ్య బాబు గారు నటించినటువంటి 'భగవంత్ కేసరి' చిత్రానికి సంబంధించి నేషనల్ అవార్డ్ అయితే వరించింది అన్నమాట. బాలయ్య బాబు గారు వరుస పెట్టి విజయాలు అందుకోవడమే కాకుండా ఇలాంటి సర్ప్రైజెస్‌తో అభిమానులకు నాన్ స్టాప్ గూస్ బంప్స్ అయితే క్రియేట్ చేస్తా ఉన్నారు. అభిమానుల ఆనందానికి అవధులు లేవనైతే చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీస్ వరుసగా 4 అందుకోవడమే కాకుండా ఆ తర్వాత తన సినీ కెరియర్‌కు సంబంధించి పద్మభూషణ్ అందుకోవడం అండ్ వరుసగా ఎమ్మెల్యేగా గెలవడం అండ్ ఆ తర్వాత ఇప్పుడు తను నటించినటువంటి 'భగవంత్ కేసరి' చిత్రానికి ఈ విధమైనటువంటి నేషనల్ అవార్డ్ రావడం నిజంగా తెలుగు సినిమాలకు సంబంధించి 2023కు గాను బెస్ట్ మూవీగా 'భగవంత్ కేసరి' అయితే నిలిచింది. 'బనావ్ బేటీకో షేర్' అన్న మెసేజ్ అంత గట్టిగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిందని అయితే చెప్పొచ్చు మరి. సో రీసౌండ్ చాలా గట్టిగా వచ్చింది. చెప్పినట్టుగానే 'భగవంత్ కేసరి' పేరు చాలా ఏండ్లు యాదుంటది అన్నట్టుగానే అనిల్ రావిపూడి గారు తనను తాను ఈ మూవీ ద్వారా ప్రూవ్ చేసుకున్నారని అయితే చెప్పొచ్చు. స్టోరీకి సంబంధించి కూడా నిజంగా ఒక అమ్మాయిని ఎంత స్ట్రాంగ్‌గా పెంచాలి అన్నది ఒక కాన్సెప్ట్‌తో అండ్ చాలా చక్కగా మూవీని అయితే తీశారు అనిల్ రావిపూడి గారని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్‌గా బాలయ్య బాబు గారి కెరియర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్ అయినటువంటి 'భగవంత్ కేసరి' చిత్రానికి నేషనల్ అవార్డ్ రావడం తెలుగు ఆడియన్స్‌కు నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్ అనైతే చెప్పొచ్చు.